ఒక సుందరమైన అరణ్యంలో వివిధ జంతువులు సంతోషంగా జీవించేవి. ప్రతి జంతువు తమకు తగిన ప్రత్యేక లక్షణాలు మరియు బలాలు కలిగి ఉండేవి. అరణ్యంలోని ముఖ్యమైన జంతువులు స్విఫ్ట్ అనే కుందేలు, వైస్ అనే గుడ్లగూబ, బ్రేవ్ అనే ఎలుగుబంటి మరియు రహస్యమైన కొత్త జంతువు షాడో అనే నక్క. స్విఫ్ట్ అనే కుందేలుకు తన వేగం ప్రసిద్ధి, కానీ ఆమె తరచుగా ఇతర జంతువులను చూసి అసంతృప్తిగా ఉండేది. నేను వైస్ అనే గుడ్లగూబ వలె జ్ఞానవంతంగా ఉండాల్సింది, లేకపోతే బ్రేవ్ ఎలుగుబంటిలా బలంగా ఉంటే ఎంత బాగుండేది అనే ఈ ఆలోచనలు ఆమెను దిగులుగా మార్చాయి మరియు ఆమె స్వంత ప్రత్యేకతను గుర్తించకుండా చేశాయి. ఒకరోజు అరణ్య జంతువులు ఒక గొప్ప రేసును ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది వేగం, జ్ఞానం మరియు బలం పరీక్షించేది. స్విఫ్ట్ రేస్ కోసం ఉత్సాహంగా ఉన్నప్పటికీ కొంచెం భయంగా కూడా ఉంది. ఆమె వేగంలో గెలవగలిగిన ఇతర దారుల్లో ఆమెను అనుమానించుకుంది. ఇక రేస్ ప్రారంభం కావడంతో స్విఫ్ట్ అరణ్యంలో వేగంగా పరుగు తీసింది, ఇతర జంతువులను దూరంగా వదిలేసింది. కానీ రేస్ కేవలం పరుగెత్తడం గురించి కాదు, పజిల్స్ పరిష్కరించడం మరియు శారీరక సవాళ్లను ఎదుర్కోవడం కూడా ఉన్నాయి. స్విఫ్ట్ మొదటి పజిల్ చెక్ పాయింట్ కు చేరుకుంది. అక్కడ వైస్ గుడ్లగూబ ఇప్పటికే ఉన్నాడు. స్విఫ్ట్ పజిల్ను పరిష్కరించడంలో ఇబ్బంది పడింది. వైస్ దాన్ని సులభంగా పూర్తి చేశాడు. స్విఫ్ట్ నిరాశతో వైస్ ముందు వెళ్లడం చూసి, నేను వైస్ లా తెలివిగా ఉండలేను అని ఆమె తనలో తాను అనుకుంది. తరువాత బలం సవాలు వచ్చింది. బ్రేవ్ ఎలుగుబంటి అక్కడ ఉంది, భారీ దుంగలను ఎత్తి అడ్డంకులను సులభంగా తొలగిస్తోంది. స్విఫ్ట్ తన శక్తిని వెచ్చించడానికి ప్రయత్నించింది, కానీ బ్రేవ్ యొక్క బలంతో సరితూగలేదు. ఆమె నిరుత్సాహపడుతూ బ్రేవ్ ముందుకు సాగడం చూసి, నేను బ్రేవ్ లా బలంగా ఉండలేను అని ఆమె నిరాశతో అనుకుంది. ఇక స్విఫ్ట్ రేస్ లో వెనుకబడిది. ఇక ఓడిపోతున్న భావనలో ఉండగా ఆమె షాడో అనే నక్క రహస్యంగా పజిల్స్ పరిష్కరించడం మరియు అడ్డంకులను అధిగమించడం చూసింది. ఈ నక్క ఎవరు అని స్విఫ్ట్ ఆశ్చర్యపోయింది. ఇప్పుడు రేస్ లో చివరి భాగం అరణ్యంలో ఉండే గుట్టుగా మరియు ప్రమాదకరంగా ఉన్న మార్గం. స్విఫ్ట్ ఓడిపోతుందని భావిస్తూ మెల్లగా నడుస్తూ వెళ్ళింది. అకస్మాత్తుగా ఆమె రకరకాల ధ్వనులను విని షాడో దగ్గరకు వచ్చినట్లు కనిపించింది. షాడో, నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు? నీవు ముందుకు వెళ్లి ఉండాలి కదా అని స్విఫ్ట్ ఆశ్చర్యంతో అడిగింది. షాడో నవ్వి, కొన్నిసార్లు రేస్ కేవలం వేగం, జ్ఞానం లేదా బలం గురించి కాదు, అది మీ బలాలను ఎప్పుడు ఉపయోగించాలో మరియు ఇతరులను నమ్ముకోవాలో తెలుసుకోవడం గురించి ఉంటుంది అలా చెప్పి షాడో తనకు తెలిసిన రహస్య మార్గాన్ని చూపాడు. అది నేరుగా ఫినిష్ లైన్ కు తీసుకుని వెళుతుంది. నా వెంటరా స్విఫ్ట్, కలిసి మనం గెలవగలం అని చెప్పాడు. స్విఫ్ట్ సంకోచించింది, కానీ షాడోను నమ్మింది. వారు రహస్య మార్గం వెంట వెళ్లినప్పుడు షాడో తన చాతుర్యంతో కఠినమైన ప్రదేశాలను అధిగమించాడు. స్విఫ్ట్ తన వేగంతో అడ్డంకులను త్వరగా తొలగించింది. కలిసి వారు ఫినిష్ లైన్ కు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. వైస్ గుడ్లగూబ మరియు బ్రేవ్ ఎలుగుబంటి ఆశ్చర్యపోయారు. మీ ఇద్దరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగారు. స్విఫ్ట్ సంతోషంగా ఒక కొత్త భావనతో చెప్పింది, షాడో నాకు వేరే మార్గాన్ని చూపాడు. నేను జ్ఞానవంతం కావాలా లేక బలంగా కావాలా అనే ఆలోచనను వదిలి నా స్వంత సామర్థ్యాలను గుర్తించి ఇతరులతో కలిసి పనిచేసి విజయం సాధించగలమని తెలుసుకున్నాను. షాడో తన నిజస్వరూపాన్ని వ్యక్తం చేస్తూ, నేను ఈ అరణ్యానికి వచ్చింది మీకు ఒక పాఠం నేర్పేందుకు. ఇతరులతో పోల్చుకోవడం ద్వారా మీ స్వంత బలాలను చూడలేకపోతారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉన్నారు మరియు ఆ ప్రత్యేకతను అంగీకరించి కలిసి పనిచేసినప్పుడు మాత్రమే నిజమైన విజయం సాధించవచ్చు అని చెప్పాడు. స్విఫ్ట్ తన వేగం విలువైనదని తెలుసుకుంది. వైస్ గుడ్లగూబ యొక్క జ్ఞానం మరియు బ్రేవ్ ఎలుగుబంటి యొక్క బలం కూడా అవసరమైనవని గ్రహించింది. వారు కలిసి ఏదైనా సాధించగలరు. ఆ రోజు నుండి అరణ్య జంతువులు ఒకరితో ఒకరిని పోల్చుకోవడం మానేసి వారి ప్రత్యేక లక్షణాలను గ్రహించి జీవించారు. షాడో రహస్యంగా వచ్చి ఒక ఐక్యత మరియు స్వీకారం పాఠం నేర్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అరణ్య జీవులు తమ ప్రత్యేకతను అంగీకరిస్తూ పరస్పరం గౌరవంతో జీవిస్తూ ఆనందంగా ఉన్నారు.